రైట్, మనతో పాటు భువనగిరి మాజీ ఎంపీ అలాగే బీజేపీ సీనియర్ నేత బూర నర్సయ్య గౌడ్ మనతో పాటు ఉన్నారు. సార్, బీజేపీ కొత్తగా రాష్ట్ర నూతన కమిటీని ఏర్పాటు చేసింది. అందులో మీరు వైస్ ప్రెసిడెంట్గా కూడా ఎలక్ట్ జరగనుంది. ఎలా ఉంది కమిటీ? ఏ అంశాలను తీసుకొని కమిటీని సెలెక్ట్ చేయనుంది? దాని పట్ల మీ వివరణ. కమిటీ అంతా ప్రజల అంశాలు తీసుకోవటం, నరేంద్ర మోడీ గారి యొక్క పరిపాలనను ఇంకా ప్రభుత్వంలోకి ప్రజల్లోకి తీసుకెళ్ళటం, తద్వారా రియల్ లిబరేషన్ డే 2028 తర్వాత హైదరాబాదులో సెప్టెంబర్ 17 నాడు నిజమైనటువంటి విమోచనాన్ని బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసి విమోచనాన్ని అధికారికంగా విమోచన దినం చేయటమే మా యొక్క లక్ష్యం. రాజాసింగ్ మాత్రం ఇది బీజేపీ కమిటీ కాదు, సికింద్రాబాద్ చెందినటువంటి కమిటీ అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఈ కమిటీని తీసుకొని తెలంగాణలో బీజేపీని ఫామ్ చేయగలరా అని చెప్పేసి ఆయన ప్రశ్న ఎట్లా చెప్తారు? దాని గురించి ఇది స్పందించాల్సిన అవసరం లేదు. మా పార్టీ సభ్యులు ఎవరైనా మాట్లాడితే దాని గురించి మాట్లాడతాం. బీసీ రిజర్వేషన్పై ప్రభుత్వం గవర్నర్ దగ్గరికి ఒక లెటర్ అక్కడ నివేదిక పెట్టడం జరిగింది. ఆయన సైన్ కూడా చేశారని చెప్పేసి నిన్న ప్రచారం జరిగింది. ఏంటి, ఒక చట్టసభల్లో చట్టం చేయకుండా గవర్నర్ దాన్ని ఆమోదించే అవకాశం ఉంటుందా? నిజంగా చెప్పాలంటే అదే ఒక లీగల్ ఇష్యూ. దానికి సంబంధించింది గవర్నర్ గారు, ప్రెసిడెంట్ గారు తీసుకుంటారు. అది బీజేపీ పార్టీకి సంబంధం లేదు. మీరు హామీ ఇచ్చే ముందర 42% హామీ ఇచ్చారు. అదే బీజేపీని కానీ ఎవరిని మమ్మల్ని సంప్రదించి ఇవ్వలేదు. అమలు చేయాల్సింది మీరు కాంగ్రెస్ ప్రభుత్వం, ఎందుకంటే ఆ హామీతోనే మీరు వచ్చారు. రెండో అంశం, 42% రిజర్వేషన్ చట్టసభల్లో ఏదైతే స్థానిక సంస్థలే కాకుండా బీసీ డిక్లరేషన్ ఇప్పుడే ప్రెస్ మీట్లో చెప్పాను కదా, అనేక అంశాలు ఉన్నాయి. 42% కాంట్రాక్ట్లో రిజర్వేషన్ కానీ, కులవృత్తుల కార్పొరేషన్ నిధులు కానీ, లేకుంటే కులవృత్తుల ఫెడరేషన్స్ ఏర్పాటు కానీ, బీసీ ఫీ రియంబర్స్మెంట్కు సంబంధించినటువంటి 10,000 బకాయిలు ఇవ్వటం కానీ, లేకుంటే గురుకుల పాఠశాలని నిర్మాణం కానీ, ఇంటిగ్రేటెడ్ బీసీ పాఠశాల కానీ, లేకుంటే ప్రతి ఒక్క జిల్లా హెడ్ క్వార్టర్లో ఫూలే భవన్స్ కానీ, ఇదేమన్నా రాజ్యాంగం అడ్డం వచ్చిందా? మీరు చెప్పండి. ఇదేమన్నా గవర్నర్ అడ్డం వచ్చాడా? ఎందుకంటే వీళ్ళకు చెయ్యాలని, రాజకీయం చేయాలని తప్పితే దీన్ని ఇంప్లిమెంట్ చేయాలనే సదుద్దేశం కానీ ఉద్దేశం కానీ లేదు. కాబట్టి కేవలం రాజకీయ క్రీడ కొరకు చేసేటువంటి ప్రక్రియ. చాలా అంశాలు ఉన్నాయి. గవర్నర్కు ప్రెసిడెంట్కు సంబంధం లేనటువంటి అంశాలు చాలా ఉన్నాయి. దమ్ము ధైర్యం ఉంటే చేయండి. మొదలు ఒక బీసీ ముఖ్యమంత్రి చేయరాదు. ఎందుకు తెలంగాణ కాదు, భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్, బీఆర్ఎస్, టీడీపీ ఉన్నది కదా. ఇంతవరకు ఒక్కసారి కూడా బీసీ ముఖ్యమంత్రి కాలే కదా. అది చేయండి. మీ యొక్క కమిట్మెంట్ని నిరూపించుకోండి. కోర్టు ఇచ్చిన గడువులోపు మేము స్థానిక సంస్థ ఎన్నికలు జరపాలని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. ఆ లోపు మీరు నిర్ణయం తీసుకోవాలని గవర్నర్పై ఒత్తిడి తెస్తుంది. కానీ ఆ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే విషయంలో ఎందుకు ప్రభుత్వం ఈ చొరవ తీసుకుంటలేదు స్పీకర్ పైన? అదే కదా, నీ చేతిలో ఉన్న చేయకుండా పక్క మీద ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యే మీద అభియోగాలు ఉన్నాయి. అందులో 8కి సంబంధించినటువంటి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. అభియోగాలు కాదు, ఆధారాలు. కండవ మార్చుకోవటం, ఎన్నికలు పాడుకోవటం. ఒకళ్ళైతే కాంగ్రెస్ పార్టీ ఎంపీగా కూడా పోటీ చేశారు. అంటే మీరు కళ్ళెంపటి కనిపిస్తుంది కదా. ఇంతకంటే సాక్ష్యం ఏముంటుంది? దమ్ము ధైర్యం ఉంటే వాటిని బర్తరఫ్ చేయండి. 100% మాకు నమ్మకం ఉంది. ఆ 10లో, ఆ 8లో కనీసం 70% సీట్లు మేము గెలుస్తాం. గ్రూప్ 1 ఫలితాలపై కూడా కోర్టు స్టే విధించి రద్దు చేయడం జరిగింది. దీనిపై కూడా కుదిరితే రివాల్యుయేషన్ లేదంటే మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలని చెప్పింది. ఈ విషయంలో బీజేపీ స్టాండ్ ఎలా ఉండబోతుంది? ఎట్లాంటి కార్యక్రమం చేపడుతుంది? ఇప్పుడు ఎవాల్యుయేషన్ వల్ల జరిగే ఉపయోగం లేదు. ఎందుకంటే వచ్చినటువంటి ఆరోపణ ఏంది, ఒక సెంటర్లో మొత్తం మేనేజ్మెంట్ చేసుకున్నారు, అందరూ ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యారు. దాంట్లో మళ్ళీ అదే వస్తుంది కదా. దానికి వల్ల కాదు కదా, ఎగ్జామ్ పెట్టడమే బెస్ట్ ఆప్షను. ఎందుకంటే నిరుద్యోగులు చాలామంది రాసిన వాళ్ళు, ఎందుకంటే వ్యవస్థ మీద నమ్మకం పోతే వచ్చిన తర్వాత ర్యాంక్ వచ్చిన వాడి మీద కూడా నమ్మకం ఉండదు. అందుకొరకు ఎగ్జామ్ భేషజాలు పోకుండా ఎగ్జామ్ కండక్ట్ చేయండి. లేకుంటే బీజేపీ ఉద్యమ కార్యాచరణ నిరుద్యోగుల తరఫున చేపడుతుంది. ఇది బూర నర్సయ్య గారు చెప్తున్న సందర్భం. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మాత్రం ఆ రిజర్వేషన్ విషయంలో ఒక క్లారిటీ తీసుకురావాలి, బీసీలో మోసం చేయొద్దని చెప్పేసి బూర నర్సయ్య గారు చెప్తున్న సందర్భం. కెమెరామెన్ విజయ్తో రాజశేఖర్ చారి, మెట్రో టీవీ, హైదరాబాద్.